తెలంగాణ అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆలోచన మేరకు మీరు రూపశిల్పిగా మారారు. నిరంతరం వెలిగే ఒక జ్యోతి లాంటి ఆకృతి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వామపక్ష భావజాలంతో ఈ జీవితంలో నేర్చుకున్నది ఏంటి? సో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్ళడం. ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరిన తర్వాత అప్పటి పరిస్థితి ఏంటి? సగం మాత్రమే భోజనం చేసేటువంటి. మిమ్మల్ని తీర్చిదిద్దిన వాళ్ళలో ఎవరైనా ముఖ్యులు ఉన్నారా? మనకి తపన లేకపోతే విద్యార్థికి ఏ టీచరు ఏమీ హెల్ప్ చేయలేడు. ఎన్ని దేశాలు తిరిగారు? ప్యారిస్లో ఈఫిల్ టవర్ చూసినామంటే నేను చూడలేదు. శిల్పకళా రంగంలో లేదా చిత్రకళా రంగంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఇంటర్నెట్లో 2 బొమ్మలు తీసి సో వాటిని చౌరస్తాల్లో పెట్టడం జరుగుతుంది తప్పే. తెలంగాణ అస్తిత్వం ఉన్న చోటనే సరైన గుర్తింపు వచ్చిన సందర్భాలు చాలా మంది చిత్రకారులకు కనిపిస్తుంటాయి. మన ప్రాంత కళాకారుడు ఏది గీసినప్పటికీ అది మన సంస్కృతి. తెలంగాణ శకటం రూపొందించడానికి మీరు 2-3 సార్లు ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ శకటాన్ని సెరిమోనియల్ కమిటీ యాక్సెప్ట్ చేసింది. తెలంగాణ శకటాన్ని ముందు సెలెక్ట్ చేసి తర్వాత రిజెక్ట్ చేసింది. సో కారణం ఏంటి? తెలంగాణ అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆలోచన మేరకు మీరు రూపశిల్పిగా మారారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంతా త్యాగాల చరిత్ర. సో ఈ మన దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప త్యాగ చరిత్ర మన రాష్ట్రానికి ఉంది. తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం అమరజ్యోతి రూపకర్త. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ తొలి శకటాన్ని రూపొందించిన కళాకారుడు. సెక్రటేరియట్ సమీపంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహ శిల్పి. జర్మనీ, అమెరికా వంటి అనేక దేశాల్లో శిల్పకళ చాతుర్యాన్ని ప్రదర్శించిన ప్రముఖ శిల్పకారుడు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మొదలుకొని నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు అందరితోనూ ప్రశంసలు, సత్కారాలు పొందిన సిద్దిపేట జిల్లా లగ్డారంకు చెందిన ఎంవి రమణారెడ్డితో రియల్ టాక్ విత్ ఏకే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం ప్రముఖ శిల్పకారుడు, తెలంగాణ మలి దశ ఉద్యమంలో కీలకంగా ఒక మంచి ఆర్టిస్ట్గా వ్యవహరించిన వ్యక్తి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆర్ట్ కన్సల్టెన్సీ, తెలంగాణ అమరవీరుల స్తూపం రూపశిల్పి ఇత్యాది ఎన్నో ప్రాముఖ్యతలున్న రమణారెడ్డి గారితో మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. మలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. చాలా చోట్ల ఆర్ట్ క్యాంప్స్ పెట్టారు. అవును. దాని అనుభవాలు ఏంటి? అంటే నేను గతంలో అంటే తెలంగాణ ఉద్యమం కంటే ముందు జర్మనీలో ఉండేవాడిని. సో నేను 2007లో ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆర్ట్ కన్సల్టెంట్గా వచ్చిన దశలో తెలంగాణ ఉద్యమం అనేది మొదలు అవడం జరిగింది. సో 2009 నుంచి ఒక తీవ్ర రూపం దాల్చిన క్రమంలో నేను కూడా ఉద్యమంలో భాగం కావాలనే ఉద్దేశంతో ఇంకా జర్మనీ వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోవడం జరిగింది. సో ఆ క్రమంలో చాలామంది ఉద్యమకారులు వాళ్ళ పాత్రని పోషిస్తూ రావడం, వాళ్ళతో పాటు నాకున్నటువంటి అనుబంధంతో వాళ్ళతో నా జర్నీ అనేది ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగంలోనే తమ వాళ్ళ కృషి చేయడం. ఎగ్జాక్ట్లీ. సో ఆ రకంగా నేను కూడా ఒక కళాకారుడిగా ఇక్కడ నాదంటూ ఒక పాత్ర వహించడం చాలా అవసరము అనే ఉద్దేశంతో సో నేను జేఏసీ ఫర్ ఎగ్జాంపుల్ జేఏసీకి మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా చిత్రకారులు శిల్పకారులు లేదు, మన తెలంగాణ జాక్ ఏదైతే ఉందో టీజేఏసీ వాళ్ళకి అన్ని పోస్టర్లు కూడా, సో ప్రతి ఇంపార్టెంట్ పోస్టర్ అన్నీ కూడా నాతోటి నేను డిజైన్ చేసినటువంటి. అదే కాకుండా చాలామంది బుక్స్ కోసం డిఫరెంట్ అంటే ఉద్యమ అవసరాలకి ఏదైతే కళ ద్వారా అవసరమో సో వాటన్నిటి కూడా కొందరు కళాకారులతో పాటు నన్ను అప్రోచ్ కావడం జరిగేది. సో ఆ రకంగా ఎన్నో నేను డిజైన్ చేసిన, బుక్ కవర్ డిజైన్స్ కావచ్చు, లోగోస్ కావచ్చు. సో ప్రత్యేకంగా ఒక తెలంగాణ ఆకృతి మ్యాపే ఒక పిడికిలి లాగా అంటే ఒక యూనిటీ లాగా
ఆ ఒక డిజైన్ చేసి ఆ డిజైన్ని కొన్ని 100 రకాలుగా ఆర్టిస్టిక్గా తీర్చిదిద్ది, అంటే ఒక యూనిటీ కోసం, అంటే తెలంగాణ ఉద్యమం అనేది రకరకాల పార్టీలతో కూడుకున్నది. సో రకరకాల రాజకీయ కోణాల నుంచి ఉన్న ఆలోచనలు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన క్రమంలో మేమంతా కూడా ఒకటే తెలంగాణ కోసం అనే భావాన్ని వ్యక్తపరిచే విధంగా ఈ తెలంగాణ పిడికిలు చాలా ఉపయోగపడ్డది. అప్పుడు చాలామంది యూత్ విద్యార్థులు యూనివర్సిటీలో కూడా చాలామంది టీషర్ట్ల మీద కారు స్టిక్కర్లుగా సో వీఆర్ ఆల్ వన్ అనే స్లోగన్ తోటి అది బాగా వర్కౌట్ అయింది. సో ఆ రకంగా అది కాకుండా కూడా చాలా జిల్లాలలో కళాకారుని ఏకీకృతం చేసి సో ఒక ఆర్ట్ క్యాంపులు చేయడం, సో కళాకారులుగా మా మద్దతు ప్రకటించడంతో పాటు సామాన్య జనాలకు కూడా బొమ్మల ద్వారా సో తెలంగాణ ఆవశ్యకతని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా కూడా ఆర్ట్ క్యాంపులు చాలా తోడ్పడ్డాయి. సో అది మొదటి కార్యక్రమం సిద్దిపేటలే మొదలు కావడం జరిగింది. మీరందరూ కూడా అప్పుడు ఉన్నారు. సో ఆ రకంగా నల్గొండ, నిజామాబాదు, హైదరాబాదులో చాలా ప్లేసులలో జరిగినాయి. సో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి ప్రారంభమైంది అనొచ్చు. ఎందుకంటే కేసీఆర్ సిద్దిపేట వాసి కాబట్టి సిద్దిపేట నుంచి ప్రారంభమైనట్టే. తొలిదశ ఉద్యమంలో కూడా అనంతుల మదన్మోహన్ కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, మలిదశ ఉద్యమంలో చంద్రశేఖరరావు కీలకం. అలాంటి సిద్దిపేట జిల్లాకు చెందినవారు మీరు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది యాక్చువల్గా మా ఫాదర్ది అలిరాజ్పేట, కానీ కొన్ని కారణాల వల్ల నేను పుట్టక ముందే లకుడారం రావడం జరిగింది. లకుడారం మా అమ్మవారి ఊరు. సో నాకు మా లకుడారం తప్పితే మాకు అలిరాజ్పేట అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలియదు. సో మా తాత కానీ అన్నీ నా అనుబంధాలన్నీ లకుడారమే. సో అక్కడి నుంచి మా ఫాదరు కండక్టర్ ఉద్యోగం కాబట్టి నిర్మల్లో ఆయన ఉద్యోగం చేసేవాడు, ఆ తర్వాత కరీంనగరు. సో ఇట్లా ఆయన జాబు ప్రకారం మేము కూడా ఫిఫ్త్ వరకు నిర్మల్ని శిశు మందిర్లో చదువుకున్నా. అంతే. సో మళ్ళీ కరీంనగర్ 7th వరకు, 6th and 7th కరీంనగరు, 7th నుంచి ఇంటర్మీడియట్ వరకు సిద్దిపేటలో చేయడం జరిగింది. సిద్దిపేట డిగ్రీ కళాశాలలోనే ఇంటర్మీడియట్ చదివారు. ఎగ్జాక్ట్లీ. వామపక్ష భావజాలంతో ఈ జీవితంలో నేర్చుకున్నది ఏంటి? విద్యార్థి దశలో నేను శిశు మందిర్ ప్రోడక్ట్. సో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్ళడం, సో అది నాకు సిద్దిపేటలో కూడా శిశు మందిర్లో శాఖలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అంటే రాజకీయ చైతన్యం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి దశ. ముఖ్యంగా ఆ కాలంలో ఆకలి రాజ్యం సినిమాలు చాలా హిట్ అయ్యే పరిస్థితులు. సో కాబట్టి ఎవరైతే సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ఎవరైనా కానీ కొన్ని ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి భావం నుంచే నేను ఉన్నా కాబట్టి సో ఇతరుల గురించి పట్టించుకోవడం, సమాజం గురించి ఒక కన్సర్న్ చూపడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రకంగా నేను రకరకాల భావజాలాలకి ఆ విద్యార్థి దశలో ఇన్స్పైర్ కావడం జరిగింది. అల్టిమేట్లీ ఏంటంటే మనము ఇది డెమోక్రటిక్ నేషన్. సో అన్ని భావజాలాలు ఉన్నప్పుడే ఈ డెమోక్రసీ అనేది ఒక పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఒకరు తప్పు చేయొచ్చు, ఇంకొకరు కరెక్ట్ చేయడము. సో ఆ రకంగా మనము భవిష్యత్తులోకి పోవాల్సిన అవసరం ఉంది. సో అన్ని భావజాలాలు ఉండాలి, వాటి ఆవశ్యకత సొసైటీకి చాలా ఉంది. ఆ రకంగా నేను ఆర్టిస్ట్గా కూడా సో వాటిని అన్నిటినీ నేను తెలుసుకోవడము, అందులో ఎక్స్పెరిమెంట్లు, సో ఇవన్నీ కూడా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటా. సో అప్పుడే మనకు ఒక పరిపక్వమైనటువంటి ఆలోచన ధోరణి రావడానికి ఆస్కారం ఉంటుంది. అవన్నీ నా జర్నీ అనేది నాకు బాగా తోడ్పడ్డది. భావజాలం ఏదైనా అందులోని మంచిని అన్నీ కలగలుపుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని మీరు అంటున్నారు, అంతేగా? తప్పకుండా. ప్రతి మనిషిలో ప్రతి రాజకీయ యాంగిల్లో కూడా భావజాలాలు వెనుక కూడా మంచి చెడు అనేది రెండూ ఉంటాయి. సో కానీ వ్యక్తుల యొక్క మంచితనమే ఏదైనా సమాజాన్ని ముందుకు నడిపించేది. సో ఆ రకంగా నేను ఆ వ్యక్తుల యొక్క మంచితనం, పాజిటివిటీని ఎప్పుడు సో చూస్తాను. ఇంటర్మీడియట్ తర్వాత సిద్దిపేటతో అనుబంధం చాలా వరకు తెగిపోయింది అనొచ్చు. తర్వాత ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి వచ్చారు. ఆ కాలంలో ఇంజనీరింగో డాక్టరో చేయాలనే తల్లిదండ్రుల కోరిక. ఆ కోరిక నుంచి మీరు విభిన్నంగా అప్పటికి
ఒక శిల్పకారునిగా చిత్రకారునిగా పెద్ద గుర్తింపు లేదు. అంటే ప్రాథమిక దశదే రాజయ్య సార్ దగ్గరనో ఇంకెవరి దగ్గర అయినా ఆ ప్రభావం పడి ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరిన తర్వాత అప్పటి పరిస్థితి ఏంది అంటే కంటిన్యూటీ కాకపోవడానికి మొదటి దశలో మళ్ళీ రెండవ దశలో మళ్ళీ జాయిన్ కావడానికి కారణాలు ఏంటి? అంటే మాది పూర్తిగా ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చు. సో మా ఫాదర్ కండక్టరు, సో చాలా పెద్ద ఫ్యామిలీ, 6 పిల్లలు. సో అందరి అంటే ఒక డ్రీమ్ ఏముంటుందంటే ఆ కాలంలో ప్రతి తల్లిదండ్రులకి, సో నేను ఏ జాబ్ చేసినా కానీ మా పిల్లలు చాలా ఉన్నతంగా ఉండాలి అనే ఉద్దేశంతోటి అప్పుడు ఒక పెద్ద ట్రెండ్ ఉండేది. ఎవరైనా కానీ డాక్టర్ అయితే మెడిసిన్ చదవాలి, లేకపోతే ఇంజనీరింగ్ చదవాలి అనేది ఒక కోణము. కానీ నాకు ఎందుకు మొదటి నుంచి కూడా నాకు ఆర్ట్ మీదనే ఒక పూర్తి ఇంట్రెస్ట్ ఉంది. సో నేను స్కూలు అంటే నాకు గుర్తున్నంత 5th 6th ఇయర్స్ 5-6 సంవత్సరాల నుంచి కూడా నేను బొమ్మలు వేయడం అని నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఎప్పుడైతే నేను సిద్దిపేట మల్టీపర్పస్ స్కూల్లో జాయిన్ అయ్యానో అప్పుడు కాపు రాజయ్య గారు టీచర్గా ఉండడం, సో ఈ ఆర్ట్ అనే ప్రపంచం చాలా విశాలమైంది. ఒకటి నేను చేసే బొమ్మలే కాదు, అది ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉందనేది సో తెలుసుకోవడానికి ఆయన ప్రధాన కారకుడు. సో ఆ సిద్దిపేట లలిత కళా సమితి నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆయన రాజయ్య గారు స్ఫూర్తినిచ్చారు. ఆ తర్వాత నాకు హైదరాబాదులో ప్రత్యేకమైనటువంటి లలిత కళాశాల ఉంది అనేది తెలిసింది. సో మా ఫాదరు ఆయనకున్న ఫైనాన్షియల్ రిసోర్స్లో నా ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేయలేని పరిస్థితి. ఫీజులు ఎంత ఉండేవి? ఫీజులు 150 రూపాయలైనా ఆయన శాలరీ 1000 రూపాయలు ఉండేది. సో అది అందులో మేము చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ వచ్చి ఉండడం అనేది ఆ ఖర్చు కూడా బాగానే ఉంటుంది. హైదరాబాద్లో ఉండడము. సో ఆ తర్వాత ఇక నేను నా సంపాదన అనేది కొంచెం అంటే అప్పుడు కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు. అప్పటి ఫోటోస్ చూస్తే దాదాపు రోజుకి సగం మాత్రమే భోజనం చేసేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ మనం పెయింటింగ్ చేయాలి, స్కల్ప్చర్లు చేయాలి, అందులో చదువుకోవాలనేది ఒక అంబిషన్ అది. సో ఆ రకంగా నేను పెయింటింగ్ మొదటిసారి ఎంట్రన్స్ రాసినప్పుడు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది 1983లో. సో అప్పుడు పెయింటింగ్లో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సీట్ వచ్చేసింది పెయింటింగ్లో. అండ్ అప్పుడు కూడా మా యూనివర్సిటీలో ఉన్నాయే చాలా తక్కువ, 25 సీట్లు 30 సీట్లు ఉండేటి. తెలంగాణకు కేటాయించిన సీట్లు 25-30 ఉండేటి. లేదు, మొత్తం కలిపి 25-30. అందులో 30% తెలంగాణకి, 30% రాయలసీమ, 40% ఆంధ్ర. సో అంటే 70% ఇతర ప్రాంతాల వాళ్ళకి, లోకల్ వాళ్ళకి 30% ఉండేది. ఈ 25 సీట్లలో మన స్టేకు అరౌండ్ 5-6 సీట్లు ఉండేటి. సో అందులో మళ్ళీ రిజర్వేషన్ కేటగిరీలో నాది ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వస్తే కానీ సీట్ రాని పరిస్థితి. సో మొదటిసారి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను అనుకున్న పెయింటింగ్ సబ్జెక్ట్ వచ్చేసింది. అప్పుడు జాయిన్ అయినా కానీ ఆర్థికంగా చాలా దుర్భరంగా ఉండే, ఫీజు కట్టలేని పరిస్థితి. సో ఆ రకంగా నేను డిస్కంటిన్యూ చేయడం. ఆ తర్వాత హోర్డింగ్స్ అప్పుడు ఏవి చేసినప్పుడు కుటుంబ పరంగా అంటే తల్లిదండ్రుల పరంగా ఏమన్నా అంటే మా ఫాదర్ ఎప్పుడు కూడా నాకు ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో చేయాలా అనే సపోర్ట్ ఎప్పుడు ఇవ్వలేదు. అంటే ఆయన ఇంటెన్షన్ ఎప్పుడు కానీ డాక్టరో ఇంజనీర్ కావాలనేది. సో అందులో ఆయన పరిస్థితి కూడా ఈ హైదరాబాద్లో నన్ను అంటే ఎడ్యుకేషన్ ఫండింగ్ చేసేంతటి పరిస్థితులు కూడా గొప్పగా లేవు. సో కాబట్టి నేనే నా స్వయంగా ఈ హోర్డింగ్స్, సైన్ బోర్డ్స్ ఇవన్నీ చేస్తూ కొంత సంపాదన చేసుకొని, ఇప్పుడు అంటే డిజిటల్ వరల్డ్ ఇదంతా మారిపోయింది టెక్నాలజీ. సో అప్పుడు ఏది ఉన్నాయని ఆ వాల్ రైటింగ్లో లేకపోతే ఏదైనా బ్యానర్ రైటింగ్స్, నేమ్ ప్లేట్లు రాయడాలు ఇలాంటి పరిస్థితులే ఎక్కువ ఉండే. ఎగ్జాక్ట్లీ అన్నీ చేతితోటి చేయాల్సిన పనులే. సో కంప్యూటర్ అనేది అప్పుడు లేనే లేదు. ఒకటే మోటివేషన్, నేను ఆర్టిస్ట్ కావాలి. 2 ఏళ్ళు గడిపారు అట్లా. 2 ఏళ్ళు గడిపినా మళ్ళీ 85లో 83లో డిస్కంటిన్యూ చేసిన, అది ముందుకు పోలేని పరిస్థితులలో మళ్ళీ 85లో మళ్ళీ ఎంట్రన్స్ రాయాల్సిన
పరిస్థితి వచ్చింది. మొదలు నేను జాయిన్ అయినప్పుడు డిప్లొమా ఉండే, నెక్స్ట్ టైం డిగ్రీగా మారిపోయింది కాబట్టి మళ్ళీ రీ ఎంట్రన్స్. డిగ్రీ కూడా మీకు ఉపయోగపడ్డతే అంతే, ఒక రకంగా అదొక గ్రేడేషన్, అప్గ్రేడ్ అయినట్టు. సో అట్లా ఈ డిగ్రీలో మళ్ళీ ఎంట్రన్స్ రాస్తే నాకు ఏదో 3rd ర్యాంక్ 4th ర్యాంక్ వచ్చింది. అప్పుడు నాకు శిల్పంలో మాత్రమే అవకాశం ఉన్నది. ఇంకా చాలామంది శిల్పాన్ని తీసుకోకపోయేటోళ్ళు. సో నాకు అందుకని ఆ అవకాశం కొంచెం తక్కువ ర్యాంక్, అవుట్ ఆఫ్ 1000 మంది ఎంట్రన్స్ రాస్తే నాది 3rd ర్యాంక్ అన్నట్టు. సో అట్లా నేను స్కల్ప్చర్లో ఎంటర్ కావడం జరిగింది. కానీ అప్పుడు నాకు చాలా అంటే నేను చేయగలుగుతానా ఈ శిల్పం అనేది, అసలు నా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనేది పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది. నేను అట్లా రోడ్ పైన వెళ్తుంటే ఆలోచిస్తూ ఏదో ఒక జీసస్ బొమ్మ చాలా ఏది ఆ ముళ్ళ కిరీటము ఒక చిన్న ఫోటో కనబడ్డది. సో అది చూసి నాకు చాలా అరే ఈ భావాన్ని మనం చేయగలిగితే ఎట్లుంటుందో చూద్దామని నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న శిల్పం చేయడం జరిగింది. సో అది మా క్లాస్మేట్లు కానీ టీచర్ కానీ అప్రిషియేట్ చేయడం. సో ఆ రకంగా నేను అరే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అప్పుడు ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో ఏది మన క్రిస్మస్ సందర్భంగా దాన్ని శిల్పి రమణారెడ్డి అని, సో ఆ రకంగా దాన్ని పబ్లిష్ చేయడము అది చాలా ప్రోత్సాహంగా. సో ఆ తర్వాత నేను ఏ బొమ్మ చేసినా అది పేపర్లో రావడము అది ఇంకా నాకు ఒక ఇన్స్పిరేషన్గా జరిగి చివరికి నేను గోల్డ్ మెడల్ కూడా హైయెస్ట్ మార్క్స్ తోటి గోల్డ్ మెడల్ కూడా సంపాదించుకోవడం జరిగింది. అంటే అప్పుడు శిల్పంలో మిమ్మల్ని తీర్చిదిద్దిన వాళ్ళలో ఎవరైనా ముఖ్యులు ఉన్నారా? అంటే మాకు పీరాన్ సారు, ఇక్కా యాదగిరిరావు టీచర్లు. సో వాళ్ళిద్దరూ ప్రముఖులే. సో అంటే ఈ ఆర్ట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఆ తపన అనేది ఇంపార్టెంటు. ఆ తపన లేకపోతే కళాకారుని మిగతా ఎడ్యుకేషన్లో మనం బట్టి పట్టచ్చు, ఇంకేమో చేయొచ్చు. సో కానీ ఇందులో మాత్రం అది మనకి తపన లేకపోతే విద్యార్థికి ఏ టీచరు ఏమీ హెల్ప్ చేయలేడు. సో ఏకలవ్య శిష్యునిలాగా కూడా మనం చాలా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా కళలో. అంటే ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ వచ్చింది, నేర్చుకోవడానికి రకరకాల వ్యవస్థలు వచ్చినాయి. అవును, అప్పుడు ఏది లేదు, ఎగ్జాక్ట్ వ్యవస్థే. అవును అవును. ఇప్పుడు టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా మనం నేర్చుకోవాలనే తపన కళాకారుడికి లేకపోతే రాదు. అది నువ్వు ఎంత ఇంటర్నెట్లో చూసి కంప్యూటర్లో చూసి ఇమిటేట్ చేసినా కానీ రాదు, అది స్వయంగా రావాల్సిందే. మీరు శిల్పకారునిగా గుర్తింపు పొందిన తర్వాత ఇక్కడ పనిచేశారు. అంటే నేను 91లో నాది ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ అయిపోయింది, అందులో గోల్డ్ మెడల్ సంపాదించుకున్నా. ఆ తర్వాత నేను బరోడాలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కి జాయిన్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఆ బరోడాలో ఉన్న క్రమంలో కూడా ఒక 7-8 మంత్స్ తర్వాత హైదరాబాద్కి రావడం జరిగింది. అంటే అది కూడా కంటిన్యూటీ లేదా? కరెక్ట్. అదే టైంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు జర్మనీకి వెళ్ళడానికి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అవకాశం రావడం జరిగింది. అది ICCR ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అని యూత్కి విద్యార్థులకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంకరేజింగ్గా ఇచ్చేటువంటి ఒక స్టైపెండియం లాంటిది. సో కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద నేను జర్మనీకి రావడం, ఒక జర్మన్ ఆర్టిస్ట్ కూడా హైదరాబాద్కి రావడం జరిగింది. అంటే అది ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రాం లాంటిది అనుకోవచ్చు. సో ఆ రకంగా నేను మొదటిసారి మెమ్మింగన్ అనే సిటీకి జర్మనీకి వెళ్ళడం, అక్కడ నేను చాలా నాకు ఒక గౌరవప్రదమైనటువంటి వెల్కమ్ అక్కడ లభించడం జరిగింది. సో అక్కడ సిటీకి ఊహించింది కాదనుకుంటా మీరు. ఎగ్జాక్ట్లీ. నాకు ఈవెన్ ఫ్లైట్లో ఎక్కేంత వరకు కూడా తెలియదు నేను నెక్స్ట్ క్షణం జర్మనీ ఫ్లైట్ ఎక్కుతా అని. సో అంత సస్పెన్స్ జర్నీ లాంటిది అది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఆర్టిస్టులు పరిచయం కావడం, డీతర్ కున్నేర్త్ అనే శిల్పి పెయింటరు, ఆయన హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ మీద కూడా చాలా పెయింటింగ్ చేయడం జరిగింది. సో అతను అక్కడి జర్మన్ వాడు, ఆయన స్ఫూర్తితోటే నేను జర్మనీని చూజ్ చేసుకొని అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు పంపించడం, అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో. మెమ్మింగన్ అనే టౌను.
మెమ్మింగన్కి మన హైదరాబాద్కి ఒక సంబంధం ఉంది. ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్లో ఉన్న ఏదైతే శిల్పం ఉందో బుద్ధుడి శిల్పము, అది కొంతకాలం మునిగిపోయింది నీళ్ళల్లో, మీకు గుర్తుంటుంది. సో ఎన్టీ రామారావు దాన్ని ఇన్స్టాల్ చేసే క్రమంలో ఆ నీళ్ళలో పడిపోయి మునిగిపోయినప్పుడు దాన్ని లేపడానికి ఒకటి జర్మన్ టెక్నాలజీ వాడినట్టు నాకు తెలుసు. కానీ దాన్ని భువనగిరి నుంచి శిల్పాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడినటువంటి ప్రత్యేక వెహికల్ ఏదైతుందో అది ఈ కంపెనీ మెమ్మింగన్లో ఉన్నటువంటి ఒక వెంకటరమణ అనే వ్యక్తి జర్మనీలో సెటిల్ అయ్యిండు. ఆయన ఇంజనీరు, ఆయనకి హెవీ ట్రాన్స్పోర్టర్స్, ఆయన కూడా తెలుగువాడు. ఆయన పేరు వెంకటరమణే. ఆయన ప్రత్యేకమైన వెహికల్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా హెవీ డ్యూటీ వెహికల్స్, అంటే అది చాలా పెద్ద బరువైనటువంటి ఇది కాబట్టి సో దాన్ని ప్రత్యేకంగా దీనికోసం తయారు చేసి జర్మనీ నుంచి తెప్పించి ట్రాన్స్పోర్ట్ చేశారు. సో ఆ అనుబంధం జర్మనీకి. జర్మనీలో ఎన్నేళ్ళు ఉన్నారు మీరు? నేను 14 ఇయర్స్ ఉన్నాను. కానీ ఆ 14 ఇయర్స్ క్రమంలో కూడా నేను కల్చరల్ ఎక్స్చేంజ్ అండ్ ఆర్ట్ యాక్టివిటీల కోసం చాలా నేర్చుకున్న అనుభవాలు ఏంటి? అంటే అది అభివృద్ధి చెందినటువంటి దేశము. సో వాళ్ళకి ఆర్ట్ హిస్టరీలో కూడా అభివృద్ధి చెందింది, చాలా 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 అభివృద్ధి చెందింది. అండ్ వాళ్ళు ఇచ్చే కళారంగానికి ఇచ్చే గౌరవం చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా మ్యూజియంస్, గ్యాలరీస్ అండ్ ప్రతి చోట కూడా ఒక కళాకారుడు అంటే ఒక అపర బ్రహ్మలాగా వాళ్ళు గుర్తింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నేను జర్మనీలో ఉన్న టైంలో నన్ను కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా అని చూసేవాళ్ళు. సో ప్రతి మీటింగ్లో ఇండియన్కి సంబంధించిన ఏ మీటింగ్ జరిగినా నన్ను కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి నేను మాట్లాడకపోయినప్పటికీ నా సబ్జెక్ట్ కానప్పటికీ కూడా ఒక గౌరవప్రదంగా స్టేజీ మీద కూర్చోబెట్టి సో గౌరవించడం అనేది పరిపాటి అక్కడ. సో నేను ఇండియన్ ఎంబసీ, కౌన్సిలేట్ జనరల్ అన్నీ వాళ్ళతోటి ఒక అవినాభావ సంబంధం, చాలా యాక్టివిటీ చేయడము, నా ఆర్ట్ వర్కులు చేయడం, సో చాలా చేశాను. శిల్పకారునిగా చాలా దేశాలు పర్యటించారు. అంటే ఒక్కో దేశంలో కొన్ని నెలల పాటు, సంవత్సరం పాటు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కడ ఎట్లాంటి అనుభవాలు లభించినాయి? ఎన్ని దేశాలు తిరిగారు? నేను దాదాపు 80 దేశాలకు పైగా తిరగడం. పర్యాటకుల్లాగా కాకుండా మీరు కొన్నాళ్ళు స్థిరపడి అక్కడ నేర్చుకొని లేదా నేర్పి అక్కడ ఒక వ్యవస్థలో భాగమైన తర్వాత మళ్ళీ మార్పు చెందారు, మార్చుకుంటూ వచ్చారు. అలాంటి అనుభవాల్లో మీరు చెప్పగలిగేది ఏంటి? అంటే ముఖ్యంగా ఒక పర్యాటకునిలాగా తిరగడం అనేది నాకు మొదటి నుంచి లేదు. సో బ్యాక్ ప్యాక్ ట్రావెలర్ లాగా లేను నేను ఎప్పుడు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు మ్యూజియంస్, ఆర్ట్ గ్యాలరీలు, ఆర్టిస్టుల స్టూడియోలు, సో నా ప్రపంచమే డిఫరెంట్. సో కాబట్టి ఇప్పుడు ఎవరన్నా ప్యారిస్లో ఈఫిల్ టవర్ చూసినామంటే నేను చూడలేదు, కానీ ప్యారిస్లో ఆర్ట్ గ్యాలరీలో, ఆర్ట్ స్టూడియోలో చూస్తా. సో ఆ రకంగా నా జర్నీ అనేది జరిగింది. సో ఈ రకంగా ప్రతి కంట్రీలో కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక విశిష్టత ఉంటుంది. అది ల్యాండ్స్కేప్ కావచ్చు, కల్చరల్ ఎలిమెంట్ కావచ్చు, పబ్లిక్ యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ దేశంలో ఏ ప్రత్యేకత మీరు గమనించారు? అంటే ఒక నానుడి ఏంటంటే ఫలానా దేశంలో ఎందుకు అట్లా ఉంది అంటే అక్కడి పరిస్థితులు, అక్కడి నైసర్గిక పరిస్థితులు కావచ్చు, వాతావరణం కావచ్చు, అక్కడ ఒక సంస్కృతిని డెవలప్ చేస్తాయి. ఇక్కడ ఎందుకు ఇట్లా ఉంది అంటే ఇక్కడ ఇట్లా ఉండాలి కాబట్టి ఉంది, అక్కడ అట్లా ఉండాలి కాబట్టి అక్కడ ఉంది. సో కాబట్టి మనము ఏ దేశంలో గొప్పది అంటే మనం లివ్ లైక్ ఏ రోమన్ ఇన్ రోమ్, కానీ అక్కడికి వెళ్ళి ఐఎమ్ ఇండియన్, నేను ఇండియన్ లాగా రోమ్లో ఉంటా అంటే నీకు ఆ డిఫరెన్సెస్ అనేటివి కనబడతాయి. సో మనము ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం తోటి మనము అనుబంధాన్ని పెంచుకున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళ యొక్క గొప్పతనం కనబడుతుంది. మనం ఇక్కడ పుట్టినం, పెరిగినాం, మనకి ఎప్పుడు మనది గొప్పతనమే, మనం గొప్పగానే ఉంటాం. కానీ ప్రపంచం కూడా చాలా మంచి అనుభవాలు, అనుభూతులు ఇచ్చేటువంటి ప్రాంతాలు, సంస్కృతులు ఉన్నాయి. సో మనం చూసే దృక్పథం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎక్కువ కాలం
ఒక 6 నెలలో సంవత్సరం అట్లా గడిపిన దేశాలు ఏమేంటి, అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ మీరు ఆర్టిస్ట్గా శిల్పకారునిగా నేర్చుకున్నది ఏంటి అని చెప్పగలుగుతారు? నా జర్నీలో ఇప్పటికి కూడా నేను ఎప్పుడు నేర్చుకోవాల్సిందే. సో జీవితం అనేది ఐఎమ్ అల్టిమేట్ అనేది ఎక్కడ ఉండదు, ఎవరికి ఉండదు, ఏ రంగానికి ఉండదు. కానీ సో అంటే నేను ఇప్పుడు జపాన్లో 6 మంత్స్ ఉన్నా, ఆస్ట్రేలియాలో 6 మంత్స్ ఉన్నా, అమెరికాలో ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ కలిపితే 1.5 year ఉన్నా, సో ఇంగ్లాండ్లో ఉన్నా, కెనడాలో ఉన్నా, సో చాలా ప్రాంతాలు తిరగడం జరిగింది. సో ప్రతి దగ్గర కూడా నేర్చుకోవడానికి చాలా గొప్ప విషయాలు ఉంటాయి. కానీ అన్నీ దాని ప్రత్యేకత దృష్ట్యా నేర్చుకునేనా లేదా ఒక కళాకారునిగా నేర్చుకున్నాయా? శిల్పం అనేది కళలో భాగమే. సో కాబట్టి కళ అంటే మనం ప్రతిది కూడా ఒక స్ఫూర్తినిచ్చేటువంటిది. ఒక మనుషులు, వాళ్ళ సంస్కృతులు, వాతావరణము, ప్రకృతి, ఎవ్రీథింగ్ మనకు స్ఫూర్తినిచ్చేటువంటిది. సో కళాకారుడిగా ప్రతి ఆస్పెక్ట్లో కూడా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంటుంది. అంటే 14 సంవత్సరాలు ఇలా వివిధ దేశాలు పర్యటించిన తర్వాత, జర్మనీ పౌరసత్వం పొందిన తర్వాత మీరు మళ్ళీ తెలంగాణకు వచ్చారు. అప్పటికే తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. అవును. మలిదశ ఉద్యమంలో మీరు వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళిపోయే ఆలోచనతో వచ్చిందా, లేకపోతే ఇక్కడ స్థిరపడే ఆలోచనతో వచ్చిందా? ఏం పరిస్థితి అప్పటికుండే, అంటే మానసిక పరిస్థితి కానీ, అప్పటి ఆరోగ్య పరిస్థితి కానీ, లేదా ఇంకే రకమైన పరిస్థితులైనా? అంటే నేను యాక్చువల్గా ఇక్కడ 2007లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆర్ట్ కన్సల్టెంట్గా రావడం జరిగింది. కానీ అది ఒక పీరియడ్ మాత్రమే, అది పర్మనెంట్గా ఉండడం కాదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం అనేది మొదలైందో, సో ఆ క్రమంలో నేను ఇక్కడే, అంటే హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎయిర్పోర్ట్లో ఈ ప్రభావాలు కనిపిస్తాయి? తప్పకుండా ప్రతి చోట ఉంటాయి. సో అంటే ఇప్పుడు అది మెరుగులు దిద్దడం అనేది ఇంపార్టెంట్. అప్పటికి ఇంకా ఎయిర్పోర్ట్ అనేది మొదలు కాలేదు, ఓన్లీ ల్యాండ్ ప్రొక్యూరింగ్ అయిపోయింది. సో అక్కడ ల్యాండ్ క్లియరెన్సెస్ జరుగుతున్న దశలో ఏదో ఒక ఈవెంట్లో ఆ ఆస్ట్రేలియన్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ కలవడం జరిగింది. సో ఏదో సందర్భంలో మాట్లాడుతూ మీరు ఏం చేస్తారంటే నేను ఆర్టిస్ట్ అని చెప్పడం జరిగింది. సో తను ఏమి ఆర్ట్ చేస్తారు ఏంటి అంటే అవన్నీ డిస్కషన్స్లో నేను ఇట్లా ఎయిర్పోర్ట్కి ఆర్ట్ నేను మేనేజరు, ప్రాజెక్ట్ మేనేజరు, ఈ కన్స్ట్రక్షన్ అంతా నేను సూపర్వైజ్ చేస్తున్నా. సో మీ ఇన్పుట్స్ మాకు చాలా అవసరం, మీ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా మాకు చాలా ఉపయోగపడతాయి. సో మీరు ఒకసారి కలవగలుగుతారా అని అడగడం జరిగింది. సో ఆ రకంగా నేను ఆయనతో మీటింగ్ అరేంజ్ చేసిన తర్వాత ఆయన నాకు మీ దృష్టిలో సో ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటే బాగుంటుందో మాకు కొంత ఇన్పుట్స్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా ఇస్తే సో మీ సర్వీసెస్ ఏమన్నా ఉంటే మేము తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందంటే అప్పుడు నాకున్న రకరకాల ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ జర్నీ, ఎన్నో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తిరిగిన అనుభవాలు, సో అందులో ఉండే నీడ్స్ అండ్ నెసెసిటీసు, సో టెక్నికల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి. సో టెక్నాలజికల్గా నేను జర్మనీలో ఉన్నా కాబట్టి అక్కడున్న మెటీరియల్, అక్కడున్న ఎవ్రీథింగ్ కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి దేశంలో ఏది అందుబాటులో ఉంది, ఏది ఏ ఆర్ట్ పరంగా ఎట్లా ఉంది అన్ని రకాలుగా దాన్ని ఆయనకి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది తన ఆర్కిటెక్ట్స్ టీమ్ తోటి కూర్చొని డిస్కస్ చేస్తే డెఫినెట్లీ రమణారెడ్డి గారి సర్వీసెస్ మనకు చాలా యూస్ఫుల్ అని సో తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ప్రపంచంలో ఒక 180కి పైన సైన్స్ అంటే సింబల్స్ ప్రొహిబిటెడ్. అంటే ఇప్పుడు మన స్వస్తిక్ సింబల్ ఉంది, దాన్ని మనం రివర్స్ చేసినట్టయితే అది నాజీ సింబల్ అవుతుంది, మార్పు. అది ప్రపంచంలో ఎక్కడైనా ప్రొహిబిటెడ్, అంటే ముఖ్యంగా జర్మనీలో అది కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. సో స్వస్తిక్ని రివర్స్గా ప్రింట్ చేస్తే అది నాజీ సింబల్ అవుతుంది. సో అలాంటి ఎన్నో సింబల్స్ ఉన్నాయి, సో విచ్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ ద వరల్డ్. మనం తెలుసో తెలియకో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పెట్టినప్పుడు, ఇంటర్నేషనల్ ఎక్కడైనా ఇంటర్నేషనల్కి సంబంధించిన వాటిలలో
అలాంటివి పెట్టకూడదు అన్నట్టు. సో అవన్నీ ఇంటర్నేషనల్ లా కిందికి వచ్చేటువంటి అంశాలు. సో కాబట్టి అవన్నీ ముందే మనం జాగ్రత్త పడితే అవి కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే మన నెగటివ్ పబ్లిసిటీ రాదు. సో మన పొరపాట్లు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఒక అంశం ఇంకా చాలా ఉంటాయి. అంటే మనం మెటీరియల్ వాడినప్పుడు ఆ ఫ్లేమబిలిటీ ఏముంటుంది, కలర్ కంపోజిషన్స్ కావచ్చు, లేదా తీసుకున్నటువంటి డిజైన్లో ఉండే ఎస్థెటిక్స్ కావచ్చు. సో ఒక ఇంటీరియర్ డిజైనరు, ఆర్కిటెక్టు, ఇంజనీర్తో పాటు ఆర్టిస్ట్ ఉన్నట్టయితే అది ఒక పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్ లాగా ఉంటుంది, ఇంకా ఇంప్రెసివ్గా ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఆ రకంగా నా సర్వీసెస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి వివిధ రంగాలలో అనొచ్చు. శిల్పకళా రంగంలో లేదా చిత్రకళా రంగంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? అంటే శిల్పకారులకు, చిత్రకారులకు ఏమైనా గుర్తింపు లభించిందా? అప్పటికి తెలుగు తల్లి ఉండేది, తెలంగాణ తల్లి అని వచ్చింది, రకరకాల మార్పులు వచ్చినాయి. ఈ మార్పుల పరంగా శిల్పకారుల అభిప్రాయాలు ఎట్లా ఉండేవి? అంటే ముఖ్యంగా ఈ తెలంగాణకి సంబంధించిన అంశాల్లో వివిధ భావనలు అనేటివి ఉంటాయి. సో మనం తెలంగాణ తల్లిని ఎన్నో రకాలుగా కూడా చూడవచ్చు. ఒక్కో రాజకీయ కోణంలో ఒక్కో రకమైన. సో సంస్కృతి పరంగా ఉండే కొన్ని విషయాల్ని అందులో పొందుపరచడం అనేది జరుగుతున్నటువంటి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకారం అంటే ఒక రాజరికపు స్త్రీ మూర్తి వేరు, ఒక సామాన్య ప్రజల స్త్రీ మూర్తి వేరు. సో ఈ రకంగా వివిధ కోణాల్లో మనం చూసే దాన్ని బట్టి మార్పులు అనేటివి తెలంగాణ తల్లిలో ఉంటాయి. కానీ ముఖ్యంగా మనం తెలంగాణ ఆవిష్కరించిన తర్వాత మన కళాకారులకి ఒక ముఖ్యమైనటువంటి అంటే మనని మనం గౌరవించుకొని ఆదరించే సంస్కృతి రావాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా మనము ఈ హైదరాబాద్ నగర దీంట్లో చూసినట్టయితే కూడలిలలో ఉన్నటువంటి శిల్పాలన్నీ కూడా ఎక్కడో ఇంటర్నెట్లో కాపీ కొట్టిన శిల్పాలలాగానే ఉన్నాయి తప్పితే సో ఈ ప్రాంతీయ కళాకారుల పాత్ర ఎక్కడ లేదు. గత 11-12 సంవత్సరాలు తెలంగాణ ఆవిష్కరణ నుంచి ఇప్పటి వరకు కూడా. సో ముఖ్యంగా దానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆఫీసర్స్ కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు ఈ రిస్కులకి ఏది కరెక్ట్ ఆర్ట్, ఏది కరెక్ట్ ఆర్ట్ కాదు అనే ఇవన్నీ రిస్కులకు బోదలుచుకోలేదు. సో వాళ్ళు సింపుల్లీ ఏదో కాంట్రాక్టర్కి ఓ కాంట్రాక్ట్ అసైన్ చేయడం, అందులో భాగంగా మీరు 4 బొమ్మలు పెట్టేయమనడం. సో వాళ్ళు ఎక్కడి నుంచో బెంగాల్ నుంచో ఎక్కడి నుంచో ఆర్టిస్టులను తెచ్చి ఇంటర్నెట్లో 2 బొమ్మలు తీసి సో వాటిని చౌరస్తాల్లో పెట్టడం జరుగుతుంది తప్పితే సో ఈ రకంగా ప్రాంతీయ కళాకారులు మాత్రం ఏమాత్రం లాభపడలేరు. అది ఇప్పుడు ప్రభుత్వం కూడా దాంట్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అది తెలంగాణ కళాకారులకు పెద్దగా ఉపయోగపడలేదు. ఉపయోగపడాల్సిన అవసరం చాలా ఉంది. కానీ దానికి టెక్నికల్ ఇష్యూస్ ఏవైతుంటే అవి మార్చుకోవాలి, కొంచెం కొత్తగా మాడిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో దానికోసం ఈ టెక్నికల్గా ప్రాబ్లం లేకుండా, ఆఫీసర్లకు ఇబ్బంది లేకుండా ఒక కొత్త జీవో లాంటిదో కొత్త ఆర్డర్ లాంటిది పాస్ చేయడం ద్వారా ప్రాంతీయ కళాకారులకి ప్రాధాన్యత వస్తుంది. అప్పుడే మనం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడికి పోయినా కానీ వాళ్ళ సంస్కృతి రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఇప్పుడు ఈ ఆధునిక శిల్పకళా చరిత్రలో, ఆధునిక చిత్ర శిల్పకళలో కూడా ఈ మోడర్న్ మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పుడు అక్కడ కూడా మన అభివృద్ధి ఉంది. అక్కడ కూడా మన ఆర్టిస్టులు వాళ్ళ మోడర్న్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. సో వాళ్ళని మనం గౌరవించుకొని ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడే అది మన కల్చర్లో పార్ట్ కాబట్టి తెలంగాణ అస్తిత్వం ప్రతి చోట కనిపించాలి. సో అది చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ సంస్కరణలు అనేటివి చేయడం ద్వారా మన కళాకారులు లాభపడే విధంగా మార్పులు తెస్తే బాగుంటుంది. ఈ కాంట్రాక్టర్లు అనేది అది ఒక డిఫరెంట్ సబ్జెక్టు. అక్కడ ఆర్ట్ ఉండదు, అది పూర్తిగా క్రాఫ్ట్. సో అది ప్రధానంగా వ్యాపారం. సో కాబట్టి ఈ మార్పులు అయితే చాలా అత్యవసరం ఉంది. అండ్ లలిత్ కళా అకాడమీ కూడా ఇంతవరకు మన రాష్ట్ర అవతరణ నుంచి నోచుకోలేదు. సో అది కూడా 84లో మూసివేయబడ్డది.
సో ఇంతవరకు కూడా అది మళ్ళీ రీఓపెన్ చేయలేదు. గత ప్రభుత్వంలో కూడా దాని గురించి ప్రస్తావించడం జరిగింది, కానీ ఎందుకో అది ముందుకు పోలేదు. సో ఇప్పటికైనా అది పునరావృతం కావడం ద్వారా కళలు అంటే నిండుగా ఉండడానికి ఆస్కారం ఉంటాయి. ఇప్పుడు సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ అన్నీ ఉన్నాయి. ఓన్లీ లలిత కళలోకి వచ్చేసరికి ఇంతవరకు మరి ప్రభుత్వాలు ధైర్యం చేయట్లేదా ఏందో తెలియదు. సో విల్నెస్ ఉండాలి తప్ప ధైర్యం చేయడానికి పెద్ద ఏమి ఉండకపోవచ్చు. ఒక అకాడమీని పునర్వ్యవస్థీకరించడం అనేది పెద్ద కష్టమేం కాదు. అది అవును, వాళ్ళకి ఆర్థిక పరంగా కాదు, అది పే రకంగా చూసినా కాదు, కానీ ఎందుకో కాలేదు. అదే అంటే ఇంకా ఇప్పటికైనా ఆశించవచ్చా? ఇప్పటికైనా పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దృష్టి సారిస్తే సో మన కళలు విరజిమ్తాయి. మన కళలకి మనను మనం గౌరవించుకున్న విధంగా ఉంటుంది. సో మన ఆర్టిస్టులు కూడా ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు మనని తెలంగాణ ఆర్టిస్ట్ అంటారు. సో అప్పుడు అరే తెలంగాణలో ఆర్టిస్టులకి ఎంతో గౌరవం ఉంది, లేదా వాళ్ళని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ పాజిటివ్ సిమ్టమ్స్. ఇప్పుడు మనము మన ఇల్లు బాగున్నప్పుడు, మన పరిసరాలు మన సంస్కృతిని రిప్రజెంట్ చేసినప్పుడే కదా ఇతర వాళ్ళు కూడా మనని ఇంప్రెస్ అయ్యేది, మనకి అట్రాక్ట్ అయ్యేది. సో కాపురాజే ప్రముఖ చిత్రకారుడు. ఆయన ఎన్నో రకాల చిత్రాలు గీసిండు, కానీ గీత వృత్తి మీద చేసిన చిత్రానికే ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది, జాతీయ స్థాయి ఫలితం వచ్చింది, అవార్డు వచ్చింది. అంటే తెలంగాణ అస్తిత్వం ఉన్న చోటనే సరైన గుర్తింపు వచ్చిన సందర్భాలు చాలా మంది చిత్రకారులకు కనిపిస్తుంటాయి. అది ఎందుకు కొనసాగలేదు? ఏమైనా అంటే కాలం అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది. సో కాలానికి అనుగుణంగా కూడా మన మనుషుల యొక్క ఆలోచనలు లేకుంటే సంస్కృతులు మారుతూ ఉంటాయి. అది డెవలప్మెంట్ అనేది ఎవరు బ్రేక్ చేయలేరు. సో గతంలో ఆది మానవుల నుంచి మనం వాల్ పెయింటింగ్ చూసినాం. ఆ తర్వాత వచ్చే క్రమంలో మనకి ఎన్నో, ఇప్పుడు యూరోప్లో రినైజాన్స్ ఆర్ట్ అని, రియలిస్టిక్ ఆర్ట్ అనేది ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. ఇప్పుడు మన దగ్గర డెవలప్మెంట్లో టెంపుల్ ఆర్టే ఎక్కువ మనకి ప్రభావం చేసేటువంటి ఇది. సో కానీ రాను రాను ఈ ఆధునికత అనేది పరిపక్వం అయిన తర్వాత ఎన్నో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి సో ఈ మన ప్రాంత కళాకారుడు ఏది గీసినప్పటికీ అది మన సంస్కృతే. సో కాబట్టి దాన్ని మనము ఒక మార్పుని ఎప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. సో దాన్ని ఎంకరేజ్ చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మనము గత చరిత్రలో ఉండలేము. ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో కూడా సెల్ ఫోన్లు వస్తున్నాయి, చాలా మార్పులు వస్తున్నాయి. సో వాటన్నిటిని మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఆర్ట్కి వచ్చేసరికి ఎందుకు అది భిన్నము, ఎందుకు మనం ఇంకా దోతేసుకొని ఉండాలనుకోవాలా? సో కాబట్టి ఆ మార్పులు ఆర్టిస్ట్ ఆలోచనలో కూడా ఉంటాయి. సో ఆర్టిస్ట్ కంపల్సరీగా దానికి రెస్పాండ్ అవుతాడు, తన ఆలోచనని మలుచుకుంటాడు. ఆ రకంగా తన కళ మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి సో ఆ మోడర్నిటీ అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి రాష్ట్రం ఒక శకటాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తెలంగాణ శకటం రూపొందించడానికి మీరు 2-3 సార్లు ప్రయత్నించారు, ఒకసారి సక్సెస్ అయ్యారు. అంటే దాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమా, ఇంకేదో రకమైన కారణం కావచ్చు. ఆ అనుభవాలు ఏంటి? అంటే నేను 2015లో నాకు అడగడం జరిగింది మీరు శకటాన్ని డిజైన్ చేయమని. సో అప్పుడు నేను ఒక 3-4 సబ్జెక్టుల మీద శకటాల డిజైన్ ఇచ్చాను. సో ఫైనల్గా మన పోతరాజు బోనాలు పండుగ సంబంధించింది ఫైనల్ అయింది. కానీ ఒక డిఫరెంట్ కారణాల ద్వారా దాన్ని అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ డిఫెన్స్లో దీన్ని పక్కకు పెట్టడం జరిగింది. అది మాకు తెలిసి వచ్చింది.
సో అప్పుడు మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పుడు ఉన్నటువంటి పారేకర్ గారు, మన దత్తాత్రేయ గారు సెంట్రల్ మినిస్టర్గా ఉండే, అప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ గారు కూడా అన్ని లెటర్స్ రాయడము, చాలా ప్రయత్నాలు చేసినాయి మళ్ళీ మన శకటాన్ని మొట్టమొదటిసారి అక్కడ ఇది చేయాలని. కానీ అది కుదరలేదు. చివరికి నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో నేను ఒకటే పాయింట్ మా అడ్వకేట్ చెప్పడం ఏంటంటే, సో మన భారతీయ సాంప్రదాయం ప్రకారం మనకి 28 మంది పిల్లలు ఉన్నా 29వ బాబో పాప పుట్టిన తర్వాత మనం ఒక 3 నెలలు చేసుకోవడము, ఓ పండుగ చేసుకోవడం అనేది, మన చుట్టాలకి పరిచయం చేయడం అనేది జరుగుతుంది. అలాంటిది సో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని సెరిమోనియల్ కమిటీ యాక్సెప్ట్ చేసింది. తెలంగాణ శకటాన్ని ముందు సెలెక్ట్ చేసి తర్వాత రిజెక్ట్ చేసింది. సో కారణం ఏంటి? దీని మీద హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినప్పుడు సో కోర్టు నుంచి ఆర్డర్స్ ఇచ్చారు ఎందుకు రిజెక్ట్ చేసిండ్రో చెప్పమని. సో అప్పుడు ఆ కమిటీ, సెరిమోనియల్ కమిటీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ అప్పటికి మనకు చాలా తక్కువ టైం ఉంది, అరౌండ్ 12-13 డేస్ మాత్రమే ఉన్నాయి. 13 రోజులలోనే శకటం తయారు చేయడం అంత అద్భుతంగా శకటం చేసినాము, సక్సెస్ఫుల్గా దాన్ని ప్రజెంట్ చేసినాము. సో ఎంతోమంది భావోద్వేగానికి గురైంది. తెలంగాణ శకటము, తెలంగాణ అస్తిత్వం భారతదేశానికి చాటడానికి కూడా హైకోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి. అప్పటికి తెలంగాణ ప్రభుత్వం మనదే, చంద్రశేఖరరావు మనవాడే ముఖ్యమంత్రి, అంత మన వాళ్ళే ఉన్నట్టు అనిపించినా అక్కడి భారతీయ పద్ధతులు లేదా ఆంధ్రప్రదేశ్ పెత్తనం అనొచ్చు, ఇంకేదైనా కారణం అనొచ్చు, మీరు హైకోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. అవును. తర్వాత ఇంకెప్పుడైనా మళ్ళీ శకటాలు తయారు చేశారు? ఆ తర్వాత 2 ఇయర్స్ కూడా నన్నే డిజైన్లు ఇవ్వమన్నారు. నేను 2016-17లో కూడా డిఫరెంట్ డిజైన్, సమ్మక్క సారాలమ్మది, బతుకమ్మది, సో ఇవన్నీ కూడా డిజైన్స్ ఇచ్చాను. ప్రతిసారి సెలక్షన్ వరకు వస్తుంది, అదేదో కారణంతో ఆపేస్తారు. సో ఆ రకంగా అంటే నాకు తెలిసింది ఏంటంటే, ఒక ఆంధ్ర ప్రాంత అధికారి ముఖ్యంగా ఈ రిజెక్షన్లో భాగమవుతున్నాడు అని వినికిడి. సో ఆ రకంగా సో ఇప్పటి వరకు కూడా మన శకటాలు ఎక్కడ ప్రదర్శించబడలేదు. మొన్న ఏదో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో చేశారని, అంటే 10 ఏళ్ల కాలంలో ఒకసారి, 11వ సంవత్సరం అంతే. మీరు ఈ తెలంగాణ వాదము లేదా శిల్పకారుల వాదము, ఇంకా అంతర్జాతీయ పోకడలు, ఇవన్నిటిని గమనించిన పరిస్థితి, ఇవన్నిటిని గమనించిన తర్వాత మీకు తెలంగాణ అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆలోచన మేరకు మీరు రూపశిల్పిగా మారారు, డిజైనింగ్ అంతా ఇచ్చారు. ఈ డిజైనింగ్లో ప్రత్యేకతలు ఏంటి, లేదా ఈ డిజైనింగ్ చేయడానికి ప్రేరణ ఏమైనా ఉన్నాయా? ఉద్యమ చరిత్రలు, వాటికి సంబంధించినటువంటి ఎన్నో మ్యూజియంస్, సో ఇవన్నీ కూడా చూసిన అనుభవంతో అప్పుడప్పుడు నేను ప్రేరణ పొందినప్పుడు కొన్ని స్కెచెస్ వేసేవాడిని. సో ఈ రకంగా మనకు తెలంగాణ ఆవిర్భవిస్తే సో ఈ రకంగా ఒకటి మ్యూజియం లాంటిది ఉంటే బాగుంటుంది అనేది ఇట్లా కొన్ని డిజైన్ చేయడం జరిగింది. అది కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఎప్పుడు డిజైనర్గా పోస్టర్ డిజైన్స్ లేకపోతే లోగో డిజైన్స్, సో ఇలాంటి వాటికే పరిమితమైనవి. సో తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కొన్ని డిజైన్స్ ఇతర వ్యక్తుల నుంచి తెప్పించుకోవడం జరిగింది. సో కానీ ఆయనకి ఎందుకో అది సాటిస్ఫై అనిపించలేదు. సో ఆ క్రమంలో 2-3 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ తర్వాత వాళ్ళు R&B వాళ్ళని కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా ఆ టైంలో ఎవరో ఇట్లా రమణారెడ్డి గారిని మనం గతంలో చాలా విషయాల్లో తెలంగాణ ఉద్యమ టైంలో వాడుకున్నాము ఆయన ఆలోచనలు. సో ఆయన కూడా అడిగితే బాగుంటుంది సార్, ఆయనకి కొంచెం డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి అని ఎవరో చెప్పారు. సో ఆ రకంగా నన్ను పిలిపియడం జరిగింది. సో అప్పుడు నేను ఒక 3-4 డిజైన్లు ఆయనకి ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఆ టైంలో అది ఎగ్జాక్ట్లీ నాకు ఇలాంటి కాన్సెప్టే నేను ఎత్తుకుతున్నా అని సో అప్పటి సీఎం గారు అనడం. సో ఆ రకంగా
నేను ఇచ్చినటువంటి 4-5 డిజైన్లో ఇది సెలెక్ట్ చేయడం జరిగింది. సార్ ముఖ్యంగా నా ఇంటెన్షన్లో ఏంటంటే ఇది ఒక భావితరాలకి స్ఫూర్తిగా ఉండాలి. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంతా త్యాగాల చరిత్ర. సో ఈ మన దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప త్యాగ చరిత్ర మన రాష్ట్రానికి ఉంది. సో కాబట్టి ముఖ్యంగా ఏంటంటే తొలితరం అంతా హత్యలు, మలితరం మొత్తము ఆత్మహత్యలు. సో ఈ ఈ ఈ 2 అంశాలని క్రోడీకరించి సో వీటన్నిటికీ కలిపి ఒక ట్రిబ్యూట్ సో చెప్పడం అనేది ఇంపార్టెంట్ అనే భావంతో సో ఈ నిరంతరం వెలిగే ఒక జ్యోతి లాంటి ఆకృతి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో సో అందులో ఇక్కడ వాడేటువంటి మెటీరియల్ కానీ ఇది కానీ ఫ్యూచరిస్టిక్ ఉండాలి. సో ఇది ఇంకో 100 ఏళ్ళు అయినా కానీ చెక్కు చెదరకుండా ఇంకా అప్పటి టెక్నాలజీ సూటబుల్గా. సో అంటే అదేదో పాత పడిపోయింది ఓల్డ్ బిల్డింగ్ లేకుంటే ఓల్డ్ మోడల్ లాగా ఉండద్దు. సో ఎప్పుడూ నిరంతరం ఒక కొత్తదనాన్ని ఇచ్చే విధంగా నిరంతరం వెలిగే విధంగా ఉండాలనే భావంతో ఈ ప్రత్యేకమైనటువంటి మెటీరియల్ వాడడం జరిగింది. ప్రత్యేకమైన మెటీరియల్ ఎక్కడ వెల్డింగ్ కనిపించనివి ఇది సీమ్లెస్ అంటారు, సీమ్లెస్ స్టెయిన్లెస్ స్టీలు. అందులో 316L అనేది ఒక హయ్యర్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీలు. సో 1000 సంవత్సరాలు అయినా కానీ చిలుం పట్టడానికి ఆస్కారం లేదు, అలాంటి స్టీల్ స్ట్రక్చర్ ఇది. సో కంప్లీట్ అధునాతనమైనటువంటి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రపంచంలోని అతిపెద్ద అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్ బిల్డింగ్ ఇది. ఎన్ని అంతస్తులు ఉంటుంది ఇది? ఇప్పుడు ఒక అమరవీరుల జ్యోతిలా కనిపిస్తుంటుంది. అవును, అంటే లోపల ఇప్పటికీ ప్రారంభం కాలేదు కాబట్టి సాధారణ జనానికి తెలియదు. మీరు చేకూర్చిన అప్పటి వసతులు ఏంటి, వివరిస్తారా? అంటే ఇది పూర్తిగా లోపల 4 ఫ్లోర్స్ ఉంటాయి. అంటే ఏదైతే స్టీల్ బిల్డింగ్ మనకు కనబడుతుందో అందులో 4 ఫ్లోర్లు ఉన్నాయి. ఈ బిల్డింగ్ ఉన్నటువంటి కింది ప్లేసు 1 ఫ్లోరు, దాని కింద 2 సెల్లర్స్, 2 ఫ్లోర్ల సెల్లరు. సో ఓవరాల్గా చూసినట్టయితే ఒక 7 ఫ్లోర్లు ఉన్నట్టు అనడానికి. సో ఒక 2 ఫ్లోర్లు మనకి పార్కింగ్ ఏరియా ఉంది. అందులో దాదాపు 300కు పైగా కార్లు, ఒక 500-600 2 వీలర్లు సో పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. లోపల మ్యూజియం ఉంటుంది, ఆడియో వీడియో హాల్ ఉంటుంది, కన్వెన్షన్ ఉంది. అంటే రేపు పొద్దున కవులు, రచయితలు లేదా ఉద్యమకారులు సో మీటింగ్ పెట్టుకోవడానికి పెద్ద కాన్ఫరెన్స్ హాల్, ఒక 500-600 మంది కూర్చునే విధంగా కెపాసిటీ తోటి కాన్ఫరెన్స్ హాల్ ఉంది. సో ఆడియో వీడియో హాల్ కూడా 100 మంది కూర్చునే విధంగా. అంటే మ్యూజియం ఓపెన్ అయిన తర్వాత ఆ చరిత్రని విద్యార్థులకి చెప్పే విధంగా సో డాక్యుమెంటరీస్, వీడియోస్ కంటిన్యూ రన్ చేయడానికి కోసం అది ఏర్పాటు చేయడం జరిగింది. సో పైన కూడా ఒక 2 ఫ్లోర్ల అంటే చిన్నగా ఉంటాయి. సో రెస్టారెంట్ ఏరియా, అంటే అంతా తిరిగిన తర్వాత అలిసిపోయి ఓ టీ స్నాక్ లాంటిది తీసుకోవడానికి కూడా రెస్టారెంట్ ఉంది. సో అన్ని హంగులు ఉన్నాయి, ఎస్కలేటర్స్ ఉన్నాయి, లిఫ్టులు ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి. పైకి కనిపించేది ఒక అమరవీరుల స్తూపం. సో చాలా మంది లోపలికి వచ్చి ఇంత విశాలంగా ఉందా అనేది స్టన్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ప్రారంభం కావాలని కోరుకుందాం. ప్రారంభమైన తర్వాత అందరికీ అందుబాటులోకి వస్తుంది అన్ని రకాలుగా అని కోరుకుందాం. ఇదే కాకుండా మీరు ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ విగ్రహం కానీ ఇంకా రకరకాల విగ్రహాలు లేదా రకరకాల శిల్పాలు తయారు చేశారు. అవి ఎక్కడెక్కడ ఎలా? అంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక దేశంలోనే ఒక ప్రత్యేకమైన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలి అనే ఆలోచనతో ఉన్నాడు. సో ఆ క్రమంలో నన్ను R&B వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సల్ట్ చేయడం జరిగింది. సో నేను ఒక డిజైన్ ఇచ్చాను, ఆయన కూడా ఒక 10-20 డిజైన్లు దేశవ్యాప్తంగా తెప్పించుకోవడం జరిగింది. సో నా డిజైన్ ఇచ్చిన తర్వాత అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అంటే ముఖ్యంగా ఆయన చనిపోయే ముందు
ఒక 10 మినిట్స్ బిఫోర్ ఆయన వెళ్తూ ఆయన మీద వేసిన గార్లెండ్ సో పబ్లిక్లకి ఇసిరేయడం జరిగింది. సో తన యాటిట్యూడ్ ప్రకారం కూడా జనరల్గా మెడలో దండలు ఎక్కువసేపు ఉంచుకోడట. సో జనరల్గా దండలు వేసే క్రమంలో వేసిన తర్వాతనో తీసి పబ్లిక్లోకి ఇసిరేయడం అనేది ఆయన నేచర్ అది. సో ఇట్ ఈస్ ఎ రెస్పెక్ట్ టు పీపుల్ అన్నట్టు. ఎక్కడ కనిపించని విగ్రహం ఇది. యా, సో ఒక ప్రత్యేకమైన అండ్ రియలిస్టిక్గా ఉన్నటువంటి స్కల్ప్చర్ అది. సో అందుకనే అది మన రేవంత్ రెడ్డి గారు చాలా ఇంప్రెస్ అయ్యారు. సో ఇమీడియట్గా అది పని అప్పచెప్పడం జరిగింది. నూతన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి హయాంలో తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తూ ఇది చేస్తారు. అది సెక్రటేరియట్ భవనంలో ముందు భాగంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. డిసెంబరో జనవరో వాళ్ళు చెప్పిన డేట్ అవుతుందో లేదో చెప్పలేం, కానీ దానికి మీరు రూపశిల్పి కాకుండా దాని మొత్తం తయారీలో భాగస్వాములు కానున్నారు. అంటే మీరు ఇంతకుముందు అడిగినట్టే నాకు ఉన్నటువంటి ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పోజరు ఎక్స్పీరియన్స్ ఉందో ఆ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నన్ను పిలుచుకోవడం, కొన్ని సూచనలు ఆయనకున్న ఆలోచనని షేర్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఆయన ఉద్దేశంలో రాచరికపు తెలంగాణ తల్లి కాదు, ఒక ప్రజల తెలంగాణ తల్లి ఉండాలి. సో ఆయన రాజకీయంలో చాలా చమత్కారంగా అంటారు, దొరల తెలంగాణ తల్లి కాదు, ప్రజల తెలంగాణ తల్లి కావాలనేది ఆయన అనడం జరిగింది. సో ఆ క్రమంలో తన అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయనేది అడిగినప్పుడు ఆయన స్వయంగా కూడా ఆర్టిస్టు. సో నాకు చాలా 40 సంవత్సరాల నుంచి పరిచయము. సో తను ఆర్టిస్ట్ కాబట్టి సో మంచి ఆలోచనలు, క్రియేటివ్ ఆలోచనలు చాలా చేస్తాడు. దాన్ని రూపకల్పన చేస్తున్న చిత్రకారులు ఆయన గంగాధర్ గారు, మన ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గంగాధరు, తను రూపశిల్పం. మీరు ఓన్లీ మ్యానుఫ్యాక్చరా? ఓన్లీ నేను ఫ్యాబ్రికేషన్. అంటే డిసెంబర్ వరకు అయిపోద్దా? అది అయిపోద్ది. అదే అన్న తేదీలోనే ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. ఎగ్జాక్ట్. ఇవే కాకుండా మీరు భారతదేశంలో వివిధ ప్రాంతాలలో కూడా శిల్పకారునిగా గుర్తింపు పొందారు. చేసిన శిల్పాలు ఏంటి, అందులో ప్రత్యేకమైనవి ఏమైనా వివరిస్తారు? అంటే నేను చాలా చేశాను. సో ముఖ్యంగా ఇప్పుడు పార్క్ హయత్ ఉంది. పార్క్ హయత్లో బాల్ రూమ్ అని ఉంటుంది, చాలా పెద్దది. అక్కడ ఒక 75 ఫీట్ వెడల్పు ఉన్నటువంటి ఒక వాల్ మ్యూరల్ లాంటిది శిల్పం చేసిన. అంటే ఈ ఆధునిక డిజిటలైజ్డ్ అది 2007లో దాని కన్స్ట్రక్షన్ జరిగింది. సో హైదరాబాదు టెక్నాలజికల్గా ఏ రకంగా డెవలప్ అవుతుంది అనే దాన్ని ఒక మామూలు నడిచే మనిషి, కానీ ఆ మనిషి క్యూబులతోటి తయారై ఉంటాడు. సో ఆ క్యూబుల నుంచి నెక్స్ట్ ఫేజ్లో పరిగెత్తుతుంటాడు. సో ఆ క్యూబులు అన్నీ కూడా వెనక్కి స్ప్రెడ్ అయి ఉంటాయి. సో అది ఒక వెరీ అల్ట్రా మోడర్న్ శిల్పము, మ్యూరల్. సో అది నేను డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు చాలా మెచ్చుకున్నారు. సో చాలా ఇంప్రెస్ అయ్యారు. సో అందుకని అది ప్రత్యేకంగా చేయించాలని చేసిండ్రు. అట్లనే నోవోటెల్ హోటల్ ఎయిర్పోర్ట్లో కూడా ఆ నోవోటెల్ కట్టే క్రమంలో దాన్ని డిగ్ చేసినప్పుడు, ఆ పునాదులు తీసినప్పుడు మనకి ఆ నేచురల్ స్టోన్స్ దొరికినాయి. అవి ప్రత్యేకమైనటువంటి స్టోన్స్. అంటే ఈ భూమి అవతరించే దశలో ఏర్పడ్డటువంటి రాళ్ళు అవి, అంత పురాతనమైన. దాని మీద కొడితే ఒక ఐరన్ని కొట్టిన సౌండ్ వస్తుంది. సో మామూలుగా స్టోన్ను కొట్టిన సౌండ్ రాదు, టంగ్ టంగ్ అనే శబ్దం వస్తుంది. సో అలాంటి స్టోన్స్ని నేను నేచురల్గా దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా, సో దాన్ని ఒకదానిపైన ఒకటి పెట్టి ఆ పైన మళ్ళీ ఒక స్టీల్ ఆబ్జెక్ట్, జామెట్రిక్ ఆబ్జెక్ట్ పెట్టడం జరిగింది. ఇదేమో ప్రకృతి తయారు చేసింది, అది మనిషి తయారు చేసింది కాబట్టి సో ఆ రకంగా ఒక అంటే ఈ అక్కడ ప్రకృతిని గౌరవిస్తూ ఈ ఆధునికతని రిప్రజెంట్ చేయడం అనేది ఆ సబ్జెక్టు. అది కూడా నేను కాన్సెప్ట్ అనేది ఎయిర్పోర్ట్ అక్కడి ఆర్కిటెక్ట్లకు ఇవ్వడం, వాళ్ళ కాన్సెప్ట్ని ఇష్టపడడం.
సో ఆ రకంగా నాయన్ని కాన్సెప్చువల్ ఆర్ట్ అంటారు. అంటే మనకు ఓన్లీ ఏదో చేతితోటి బొమ్మలు గీయడం అది క్రాఫ్ట్. కానీ నువ్వు క్రాఫ్ట్ వాడుతావా లేకుంటే నీ ఆలోచనని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తావు కళలో అనేది అది ఒక డిఫరెంట్ సబ్జెక్టు. సో నేను ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలి అనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేసి దాన్ని రియలైజ్ చేయడం అని నా స్పెషలైజేషన్. ఇంకా ఏదైనా కార్పొరేట్ సంస్థలకు అట్లాంటివి ఏమైనా చేశారా? నేను చాలా క్యాబ్ జెమిని, క్యాన్బే, సో హరిత ప్లాజా, చాలా అంటే ఇక వరల్డ్ వైడ్గా అమెరికాలో, ఆస్ట్రేలియా, జపాను, జర్మనీ, సో చాలా కంట్రీలలో కూడా నా వర్క్స్ ఉన్నాయి. ఈ కళారంగం వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? వారు ఎట్లాంటి పోకడలను అనుసరించాలి, లేదా ఆధునికతను సంతరించుకోవాలా, పురాతనాన్ని మేల్కొల్పుకోవాలా, ఏం చేస్తే బాగుంటుంది? అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కళలో ఎన్నో రకాల విభాగాలు ఉన్నాయి. సో ఆ విభాగాల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి టేస్ట్ ఉంటుంది. సో ఏదైనా కానీ కళని ఆదరించడం అనేది మన సంస్కృతి. సో మనం చారిత్రాత్మకంగా చూసినట్టయితే ఎన్నో అంటే మన శ్రీకృష్ణదేవరాయల చరిత్ర చూడండి, లేకుంటే రామప్ప 1000 పిల్లర్స్ టెంపుల్స్. సో మన తెలంగాణలో అద్భుతమైనటువంటి శిల్ప సంపద ఉంది. అప్పటి నుంచే మనకి ఒక కళని ఆదరించేటువంటి ఒక గొప్ప నేచర్ ఉంది. కానీ ఆధునిక యుగంలో మనము ఆ లైఫ్ ట్రాక్లో పడిపోయి సో మనం కళని ఆదరించడం అనేది చాలా మర్చిపోయారు. సో కాబట్టి ఈ మధ్య మళ్ళీ ఒక ట్రెండ్గా కొంచెం అభివృద్ధి చెందుతుంది. సో కార్పొరేట్ దీంట్లో కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసెస్లో కావచ్చు, కొత్త కన్స్ట్రక్షన్లో కావచ్చు, తప్పనిసరిగా ఒరిజినల్ ఆర్ట్ని పెట్టడం అనేది తద్వారా మన ప్రాంతీయ కళాకారుల్ని ప్రోత్సహించడం అనేది ఒక గొప్ప ఆచారంగా మనం పెట్టుకోవాలి. అది ప్రోత్సహించాలి, చాలా అవసరం మనం. సో అన్ని విభాగాలలో కూడా కళని పొందుపరచడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మన సంస్కృతిని మనం గౌరవించుకున్నట్టు. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు కూడా ఇళ్ళల్లో కావచ్చు, కార్పొరేట్ హౌజెస్లో కావచ్చు, అద్భుతమైన ఒరిజినల్ పెయింటింగ్స్ పెట్టుకునే సాంప్రదాయం ఇప్పుడిప్పుడే మొదలైంది. సో అది అంతటా కూడా స్ప్రెడ్ కావాలి. ఇండ్లల్లో కూడా మనము ఒక లైట్కి ₹1,00,000 పెట్టే కంటే 50,000 పెట్టి పెయింటింగ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి భవిష్యత్తులో కూడా అన్ని ఆదరించి కళను పోషించాలని, అంటే ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తుల పరంగా కానీ కళాకారుల పరంగా కానీ ఎగ్జాక్ట్ ఎవరి వీలైన మేరకు, ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఈ రంగానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంతే కదా? అవును. మొత్తం ప్రభుత్వం మీదనే ఆధారపడితే అది జరగకపోవచ్చు కూడా. ప్రభుత్వము ఎంకరేజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. కానీ ప్రభుత్వం అన్ని కొనడం అనేది చాలా వరకు చేయలేరు. అది సాధ్యం కాదు. నేను అన్నట్టు ఏదన్నా పబ్లిక్ ప్లేస్లలో ఏదైతే ఇప్పుడు శిల్పాలు పెడుతుండ్రో ఉన్న బడ్జెట్లనే ప్రాంతీయ కళాకారుల్ని ప్రోత్సహించడం అది మంచి సాంప్రదాయం. కానీ ప్రభుత్వమే కాదు, మనం ప్రైవేట్గా కూడా ఎంతోమంది ఆర్ట్ని ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎక్కువ ఇతర ఆర్భాటాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ కళలకి తక్కువ ఇస్తున్నారు. సో కాబట్టి కళని ప్రోత్సహించడం చాలా ఇంపార్టెంట్. ఇదండి రమణారెడ్డి గారి జీవితం, శిల్పకళా వైభవం, వారు వివిధ రంగాలలో చేస్తున్న కృషి మనకు వివరించారు. త్వరలో మరో ప్రముఖుడు లేదా మరో ప్రముఖ సంస్థతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు సార్. నమస్తే.